హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓవర్ ప్రోటోకాల్ మైనింగ్ ద్వారా ఎర్న్ చేసినటువంటి ఓవర్ అనేటటువంటి టోకెన్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఓవర్ ఫ్లెక్స్ అనేటటువంటి అప్లికేషన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో అక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో మొదటగా మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఓవర్ ఫ్లెక్స్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్లో ఓవర్ ఫ్లెక్స్ వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఇన్స్టాల్ లేకపోతే అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓవర్ ఫ్లెక్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, సైన్ ఇన్ ఆర్ క్రియేట్ అనే అకౌంట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఓవర్ వ్యాలెట్ని లేకపోతే ఓవర్ ప్రోటోకాల్ మైనింగ్ అప్లికేషన్ని ఏ మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నారో అదే మెయిల్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేయండి. మీరు మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద స్టార్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాయండి. వీటన్నిటిని అగ్రీ చేసేసి కింద కనిపిస్తున్నటువంటి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే, మీరు మెయిల్ ఐడి ఏదైతే ఎంట్రీ చేశారో ఆ మెయిల్ ఐడికి ఒక మెయిల్ అనేది వచ్చి ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి వెరిఫికేషన్ చేసుకోండి అనేసి చెప్తుంది అనమాట. సో దీని తర్వాత మీరు మీ మెయిల్ ఐడిని ఓపెన్ చేయాలండి. సో మెయిల్ ఐడి ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి, ఒక మెయిల్ ఐడి అయితే ఉంది ఓవర్ ఫ్లెక్స్ అనేసి. సో మెయిల్ వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, గో టు ఈమెయిల్ వెరిఫికేషన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఈమెయిల్ వెరిఫికేషన్ పడింది. కింద వెరిఫై నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చింది. తర్వాత ప్లీజ్ రిటర్న్ టు ఓవర్ ఫ్లెక్స్ అని వచ్చింది. సో అంటే మీ ఈమెయిల్ ఐడి సక్సెస్ఫుల్గా వెరిఫై అయ్యింది, తర్వాత మీరు ఓవర్ ఫ్లెక్స్ అప్లికేషన్కి వెళ్ళండి అనేసి చెప్పారనమాట. తిరిగి నేను ఓవర్ ఫ్లెక్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పిన్ కోడ్ అనే దాన్ని సెట్ చేసుకోండి అని చెప్తుంది. సో మీరు ఇక్కడ పిన్ కోడ్ అనే దాన్ని ఎంట్రీ చేయండి. 4 నంబర్లు ఉండాలండి. సో పిన్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇంకోసారి కూడా అదే పిన్ కోడ్ ఎంట్రీ చేయండి. సో దాని తర్వాత మీ అకౌంట్కి నేమ్ క్రియేట్ చేసుకోండి అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ నేను నాకు సంబంధించినటువంటి ఒక నేమ్ అనేదాన్ని నేను ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మీకు ఒక రికవరీ కీ అనేదాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసుకోండి అనేసి చెప్తున్నారనమాట. ఒకవేళ ఈ కీ అనేదాన్ని మీరు మిస్ చేసుకుంటే మీ అసెట్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకొని మీరు ఆ కీ అనేది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఒక డైరీలో అయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. సో ఇక్కడ కింద స్టార్ట్ క్రియేటింగ్ రికవరీ కీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు కావాల్సినటువంటి రికవరీ కీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. దాంట్లో ఖచ్చితంగా ఒక సింబల్ ఉండాలండి, ఒక నంబర్ అనేది ఉండాలి, క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఈ విధంగా ఏదైనా పెట్టుకోండి. సో మీరు ఎంట్రీ చేసినటువంటి కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకోసారి కూడా ఖచ్చితంగా తిరిగి ఎంట్రీ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలండి. సో అది ఎంట్రీ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వచ్చిందండి. వచ్చిన తర్వాత మీరు సెట్ చేసినటువంటి కీ ఏదైతే ఉందో అది మీరు గుర్తుపెట్టుకున్నారు అనేసి అడుగుతున్నారు. దాని తర్వాత కింద ఎస్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత కూడా కింద ఉన్నటువంటి నెవర్ లూజింగ్ మై అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అప్లికేషన్ అనేది రెడీ అవుతుందండి. సో ఇక్కడ మీరు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్గా ఉన్నారా లేదా అనేసి క్లియర్గా ఇక్కడ ఒక డైలాగ్ అయితే వచ్చిందండి, యు ఆర్ ఎలిజిబుల్ అనేసి. సో ఆ డైలాగ్ వచ్చింది అంటే మీరు విత్డ్రాల్కి ఎలిజిబుల్ అయినట్టే.
సో ఈ విధంగా మీ ఓవర్ఫ్లెక్స్ అప్లికేషన్ అనేది రెడీ అయిందండి. ఇక్కడ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి 0 చూపిస్తుంది. సో ఎప్పుడైతే మనం క్లెయిమ్ చేస్తామో క్లెయిమ్ చేసినటువంటి టోకెన్స్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ అప్డేట్ అనేది అవుతుందన్నమాట. సో ఈ ఓవర్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా క్లెయిమ్ చేయాలనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ని మీరు ఖచ్చితంగా రెడీ చేసి ఉంచుకోండి క్లెయిమింగ్ కోసం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.